ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రభు సెలవిచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. ఇరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే విరిగిన హృదయం గలవారికి యెహోవా వశమవుతాడని, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షిస్తానని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకున్న కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యాధి బాధల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, నిందల అవమానాన్ని బట్టి, నీకున్న ప్రతి విషయాన్ని బట్టి ఒకవేళ నీ హృదయం విరిగిపోయినదా, నీ మనసు నలిగిపోయినదా, అయితే ప్రభు అంటున్నాడు, నేను అట్టి వారికి ఆసన్నుడిని, అట్టి వారిని నేను రక్షించుకుంటాను, అట్టి వారికి నేను సహాయం చేస్తానంటున్నాడు, అట్టి వారిని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి నీ విరిగి నలిగిన హృదయంతో, మనసుతో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమరించినట్లయితే ప్రభు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో దేన్ని బట్టి నీ మనసు విరిగిపోయిందో, నీ హృదయం నలిగిపోయిందో దాని విషయంలో దేవుడు నీకు ఆసనుడై దేవుడు నీకు సహాయం చేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి వెంటనే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు శ్రమల వల్ల కృంగిపోక, నీవు శోధనల వల్ల నీవు హుషారుపడక, నీకున్న పరిస్థితులను బట్టి భయపడక, నీవు విరిగి నలిగిన హృదయంతోనే ప్రభు సన్నిధిలో నువ్వు మోకాళ్ళలోని ఆయన ఎదుట నీ హృదయాన్ని కమ్మరించు. నిశ్చయంగా దేవుడు నీ హృదయం ఉన్నటువంటి దాన్ని అంతటిని తీసుకుంటాడు, నిన్ను అంగీకరిస్తాడు. నీ యొక్క బాధ, శ్రమ, కష్టం, ఇరుకు ఇబ్బందిని అంతటిని ఆయన తీసుకుంటాడు. నీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తప్పకుండా విడుదలిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. ఇరిగిన హృదయంతో, కాయం బాధతో ఎదంతున్న నిన్ను దేవుడు చూసి ఉన్నాడు. నీ హృదయాన్ని దేవుడు చూసి ఉన్నాడు. నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. వెంటనే నువ్వు ఆయన పాద సన్నిధికి వస్తావా? ఆయన మీద, ఆయన సన్నిధిలో మోకరిస్తావా? నీ హృదయాన్ని కొమ్మరిస్తావా? కన్నీళ్లు కార్చి తృప్తి కలిగేంతవరకు దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళ మీద మోకరించి దేవుని ఏడుకుంటావా? వేదనతో దేవుని సన్నిధిలో మరపెట్టుకుంటావా? మరపెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. నీ గొప్ప కార్యమును దేవుడు చేయబోతున్నాడు. గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. మహిమగల క్రియను దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను చూడబోతా ఉన్నావు. నీ యొక్క జీవితంలో ఆయన అనేకమైన మేలులు, దీవెనలు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎంత విరిగిపోయావో, నలిగిపోయావో, నీ హృదయం ఎంత కృంగిపోయిందో, ఎంత వేదనతో ఉందో దేవుడు చూశాడు. నీకు రెట్టింపైన సంతోషం, ఆనందాలు ఇచ్చి, నీ హృదయంలో ఉల్లాసం, ఆనందం కలిగించి, నువ్వు తృప్తిగా, సంతోషంగా ముందుకు సాగినట్లుగా దేవుని కార్యమును చూడబోతున్నావు. దేవుని మేలును చూడబోతున్నావు. దేవుని సహాయమును పొందుదుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపను బట్టి, సహాయం బట్టి మీరు మమ్మల్ని కాసు కాపాడుతూ నడిపిస్తున్నందుకు నీ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నాయన, ఇరిగి నలిగిపోయినటువంటి బిడ్డలని నువ్వు చూస్తున్న దేవుడు కనుక నా ప్రభువా, నాయన నీ యొక్క వాక్యం చదివించినట్టు నా తండ్రి, అయ్యా, విరిగి నలిగిపోయినటువంటి బిడ్డలందరి హృదయాలని నువ్వు కనికరించి సహాయం చేసి ఆదుకొని మనం ప్రార్థిస్తున్నాం. నువ్వు కృప చూపించు. నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డకున్న బాధని, పదుకున్నటువంటి సమస్యను తీసివేసి వాళ్ళకున్న కష్టాలు తొలగించమని, అన్ని విధాలుగా సహాయం చేయమని, ఆదుకోమని అయ్యా నువ్వు వెంటనే సహాయం చేస్తున్నావు. శుతిస్తూ ఇది నువ్వు పుట్టినరోజు నివాదను జరుపుకునే వ్యక్తులని, బిడ్డల్ని, కుటుంబాలని పేరు పేరు మీరు ఆశీర్వదించి దీవించి కాపాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగేడుకున్నాం తండ్రి. ఆమెన్.